టుడే టాపిక్ వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఆన్లైన్ సర్టిఫికేటా ఎలా తీసుకోవాలి మేడం అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు కదా. మీ గురించే ఈ వీడియో, కంపల్సరీ మిస్ అవ్వకుండా. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో యూస్ఫుల్ వీడియో, కంపల్సరీ షేర్ చేయండి. అసలు మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి? మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు తీసుకుంటారు, డిగ్రీ వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఇంటర్మీడియట్ వాళ్ళు వచ్చేసి ఇంటరు ఒక స్టేట్లో చదివి నెక్స్ట్ డిగ్రీ వేరే స్టేట్కి వెళ్తే అప్పుడు మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరము. మనకు ఇంటర్ వచ్చేసి తెలంగాణలో వేసిరు, డిగ్రీ వచ్చేసి డిగ్రీ లెవెల్ వచ్చేసి కర్ణాటక, తమిళనాడు, ఏపీలో చేస్తారనుకో, అప్పుడు కంపల్సరీ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరము. అది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పోర్టల్ ఉంటుంది మైగ్రేషన్ సర్టిఫికేట్ అని, అక్కడ వెళ్ళి క్లిక్ చేస్తే మన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. మనం ఎంటర్ చేసిన తర్వాత కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతుంది. మనం అప్లోడ్ చేసిన తర్వాత వితిన్ 15 days లోపు మనకు మళ్ళీ అదే ఆన్లైన్లోనే వస్తుంది, ఆన్లైన్లోనే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ వాళ్ళకి. మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుంది అనేసి ఇక్కడ ఇమేజ్ కూడా కనిపిస్తుంది. కాకపోతే అన్ని యూనివర్సిటీస్ ఒకే విధంగా ఉంటాయని మాత్రము మీరు అనుకోవద్దు. ఇది మీకు శాంపుల్ మాత్రమే చూపిస్తున్న. యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీకి చేంజ్ అవుతూ ఉంటుంది. అది మీకు ఏదో కొంచెం ఐడియా కోసం అలా పెట్టిన. కమింగ్ టు డిగ్రీ వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎందుకోసం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అని చూద్దాం. మైగ్రేషన్ సర్టిఫికేట్ డిగ్రీ వాళ్ళు వచ్చేసి డిగ్రీ సేమ్ యూనివర్సిటీ అయితే అవసరం లేదు. డిగ్రీ ఉస్మానియా చదివిరు, నెక్స్ట్ పీజీ ఉస్మానియా యూనివర్సిటీలోనే చేస్తారు అంటే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు డిగ్రీ వచ్చేసి జేఎన్టీయూలో చేసి నెక్స్ట్ పీజీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తారంటే మీకు కంపల్సరీ అప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం. యూనివర్సిటీ చేంజ్ అవుతే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరము. మీ డిగ్రీ వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి అని అంటే మీరు ఎక్కడైతే డిగ్రీ చేశారో అక్కడనే తీసుకోవాల్సి ఉంటుంది. అదే కాలేజీలోకి వెళ్ళి మనం ఒక లెటర్ రాసి మనం దానికి ఫీ ఉంటుంది, ఇంత 200 300 ఉంటుంది, పే చేస్తే అదే కాలేజ్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. కాలేజ్ నుంచి ఏం రాదు, యూనివర్సిటీ నుంచే వస్తుంది. కాలేజ్ వాళ్ళే కాదు, యూనివర్సిటీ నుంచి ఇస్తారు. యూనివర్సిటీ నుంచి మన కాలేజ్కి వస్తే కాలేజీకి వెళ్ళి మనము కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ సమ్ కాలేజీలలో అయితే కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు, మనం డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది. అది అన్ని కాలేజీలలో ఉండదు, కొన్ని కాలేజీలలో ఆ రూల్ ఉంటుంది. మా జేఎన్టీయూలో అయితే మేము జేఎన్టీయూకి వెళ్ళే తీసుకోవాల్సి ఉండే, అప్పుడు మేము జేఎన్టీయూకి వెళ్ళే తీసుకున్నాము. అలా రూల్స్ ఉంటాయి. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో, మీరు రీచ్ అయింది అనుకుంటున్నాను. కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.